హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మిడిల్ క్లాస్ అనే తమిళ సినిమా గురించి మాట్లాడుకుందాం. నవంబర్ 21న థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు G5 OTTలో అందుబాటులో ఉంది. దీని రన్ టైం 2 గంటల 4 నిమిషాలు. మునీష్ కాంత్, విజయలక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించారు. కిషోర్ ముత్తురామలింగం ఈ సినిమాకి డైరెక్టర్. టైటిల్ చూడగానే ఇదేదో మన ఇంట్లో జరిగే కథ అనుకుంటాం. మరి నిజంగానే మిడిల్ క్లాస్ కష్టాల్ని చూపించారా? అసలు సినిమా కథ ఏంటి, హిట్టా పట్టా అనేది ఈ డీటెయిల్ రివ్యూలో చూద్దాం. ముందుగా అసలు కథ స్టోరీ ఏంటంటే, మన హీరో పేరు కార్ల్ మార్క్స్ మునీష్ కాంత్. ఇతను ఒక టిపికల్ మిడిల్ క్లాస్ మనిషి. జీతం వస్తే గానీ ఇల్లు గడవని పరిస్థితి. ఇలాంటి టైంలో ఇతనికి ఒక జాక్పాట్ తగులుతుంది. తన తండ్రి గతంలో ఒక రాజస్థానీ బిజినెస్ మ్యాన్ కి సహాయం చేశాడని తెలుస్తుంది. దానికి కృతజ్ఞతగా ఆ బిజినెస్ మ్యాన్ మన హీరోకి ఏకంగా 1 crore చెక్ ఇస్తాడు. అంతే, మనోడి లైఫ్ సెటిల్ అనుకుంటాం కదా. అక్కడే ట్విస్ట్. ఆ చెక్ ని మనోడు పోగొట్టుకుంటాడు. అసలు ట్విస్ట్ ఏంటంటే, ఈ చెక్ విషయం తెలియగానే తన భార్య విజయలక్ష్మి ఎలాగూ డబ్బులు వస్తున్నాయి కదా అని ధైర్యం చేసి బయట లోన్ షార్క్స్, వడ్డీ వ్యాపారుల దగ్గర భారీగా అప్పులు చేసేస్తుంది. ఒక ఫ్యామిలీ ట్రిప్ / వెడ్డింగ్ ట్రిప్ కోసం ఆ డబ్బుని వాడేస్తారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే చేతిలో చెక్ లేదు, కానీ తల మీద అప్పులు మాత్రం ఉన్నాయి. ఆ చెక్ ని గడువు ముగిసేలోపు హీరో ఎలా వెతికాడు? తన 2 ఫ్రెండ్స్తో కలిసి ఆ చెక్ ని పట్టుకోవడానికి పడ్డ పాటలు ఏంటి? చివరికి ఆ 1 కోటి రూపాయలు వాళ్ళకి దక్కాయా లేదా అనేదే ఈ మిడిల్ క్లాస్ సినిమా స్టోరీ. సినిమాలో ప్లస్ పాయింట్స్: 1. మునీష్ కాంత్ నటన. హీరోగా మునీష్ కాంత్ చాలా బాగా చేశారు. కామెడీని ఓవర్గా చేయకుండా ఒక సామాన్య మధ్యతరగతి మనిషి ఎలా ఉంటాడో అలా చాలా సెటిల్డ్గా రెస్ట్రెయిన్ పర్ఫార్మెన్స్ చేశారు. ఫ్రెండ్స్తో ఉండే సీన్స్లో కామెడీ అక్కడక్కడ బాగా పండింది. 2. రిలేటబిలిటీ. డబ్బులు చేతికి అందకముందే ఖర్చులు ఎలా రెడీగా ఉంటాయి అనేది ప్రతి మిడిల్ క్లాస్ మనిషికి కనెక్ట్ అయ్యే పాయింట్. ఫైనాన్షియల్ యాంగ్జైటీని కొన్ని సీన్స్లో బాగా చూపించారు. 3. సపోర్టింగ్ కాస్ట్. కాళీ వెంకట్, రాధా రవి లాంటి సీనియర్ నటులు ఉన్నంతలో బాగా చేశారు. వాళ్ళు వచ్చినప్పుడల్లా స్క్రీన్ మీద కొంచెం ఆసక్తి పెరుగుతుంది. ఇక మైనస్ పాయింట్స్, ఇక్కడే అసలు సమస్య ఉంది ఫ్రెండ్స్. 1. భార్య పాత్ర. ఈ సినిమాలో విజయలక్ష్మి గారి పాత్ర ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఎప్పుడు చూసినా భర్త మీద అరుస్తూనే ఉంటుంది. ఎప్పుడూ కంప్లైంట్స్ ఇవ్వడం తప్ప ఆ పాత్రకి వేరే డైమెన్షన్ లేదు. ఇది చూసే ఆడియన్స్కి కొంచెం ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. 2. రొటీన్ స్క్రీన్ ప్లే. 1 కోటి రూపాయల చెక్ పోవడం అనేది ఇంట్రెస్టింగ్ పాయింటే, కానీ దాన్ని వెతికే ప్రాసెస్ చాలా రొటీన్గా పాత సినిమాల్లో చూసినట్టే ఉంటుంది. ఎలాంటి క్యూరియాసిటీ లేకుండా సినిమా సాగిపోతూ ఉంటుంది. 3. డైరెక్షన్. డైరెక్టర్ కిషోర్ గారు ఆడియన్స్ని థ్రిల్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం ఈజీగా ఊహించేయచ్చు. ప్రతి సీన్ కూడా మెకానికల్గా వస్తుంది తప్ప ఎమోషనల్గా కనెక్ట్ అవ్వదు. ఫైనల్గా నా వర్డిక్ట్ మిడిల్ క్లాస్. టైటిల్ బాగుంది, పాయింట్ బాగుంది, కానీ ఎగ్జిక్యూషన్ వీక్గా ఉంది. మునీష్ కాంత్ నటన కొన్ని కామెడీ సీన్స్ కోసం ఒకసారి చూడొచ్చు, కానీ లాజిక్ లేని సీన్స్, భార్య పాత్ర, అరుపులు భరించడం కొంచెం కష్టమే. సినిమా చూసిన వాళ్ళు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.